ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు కూడా నువ్వు పనిచేసే స్థలములో లేకుంటే నీవు వెళ్ళే మందిర స్థలములో వారు మంచిగా పాటలు పాడుతున్నారు, వారు మంచిగా భక్తి చేస్తున్నారు, వారిని ఎలాగైనా పడగొట్టేసి ఆ స్థానంలోనికి వెళ్దాము. ఎప్పుడు చూసినా ఈ పాస్టర్ గారు ఏం చేస్తుంటారు, వారికే ముఖ్యత్వం ఇస్తుంటారు, ఆమెకే ప్రార్థన ఇస్తారు, లేకుంటే ఆ బ్రదర్కే ఆరాధన ఇస్తారు, లేకుంటే ఆ బ్రదర్కి వాక్యం ఇస్తాడు. ఎలాగైనా ఆ బ్రదర్నో ఆ ఒక్క సిస్టర్నో పడగొట్టేసి తప్పించేస్తే ఆ స్థానంలో మనం వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన చెడ్డది కాదా? నువ్వు కలిగి ఉన్నావు. వారిని తొలగించాలి అన్న, వారిని ఏదో రీతిగా గోతులో పడేద్దాము అన్న ఆలోచన తప్పు కాదా? తప్పే. ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా ఉంటే, మేకలాంటి చెడ్డ బుద్ధి కలిగిన గోతులు తవ్వే ఆలోచన బుద్ధి ఉంటే ఇప్పుడే మానుకో. ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నారు, మానుకో. ప్రియ విశ్వాసులారా, దైవ బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా, దేవునికి అతి ప్రియమైన బిడ్డలారా, దయచేసి గోతులు తవ్వేది, లేకుంటే ప్రక్కవారి యొక్క క్షేమాన్ని మనము సహించలేని లక్షణాన్ని కలిగి ఉంటే, వారు బాగుంటే నీకు నచ్చట్లేదా? వారు మంచిగా భక్తి చేస్తే నీకు నచ్చట్లేదా? లేకుంటే ఐశ్వర్యం కలిగి ఉంటే నీకు నచ్చట్లేదా? దయచేసి అలాగుంటే అపవాదే నీలో అలా తలంపు పెట్టాడని, ప్రభువా ఈ తలంపులు తీసివేయ్యా అని చెప్పి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకో. ప్రభువా ఇలాంటి చెడ్డ ఆలోచన తీసేయ్యా, ఇదిగో వాడు ఎదుగుతుంటే నేను చూడలేకపోతున్నానయ్యా అన్న చెడ్డ ఆలోచన, అయ్యా వారు పాటలు పాడుతుంటే నాకంటే బాగా పాడుతున్నారు అన్న చెడ్డ ఆలోచన తీసేయి ప్రభువా, వాక్యము నాకంటే బాగా చెప్తున్నారు అనే ఆలోచన, చెడ్డ ఆలోచన తీసేయి ప్రభువా, వారు ఎదిగితే నాకే కదా క్షేమమయ్యా అన్నది నువ్వు మనసులో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ రీతిగా రావడానికి మీరు కృప చూపించండి అయ్యా అని అడగాలి. మేక గాడిద వలె పనిచేస్తుంటే, గాడిద వలె కష్టపడి ఉంటే, నిజంగా ఆ స్థానంలోనికి రావడానికి ఏమన్నా స్టెప్ తీసుకొని ఉంటే బాగుండేది. యజమానుడు సహాయం చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న మేకలాగా నువ్వు ఉండి పతనము కోరుకో, ఇతరుల యొక్క పతనం కోరుకోకూడదు. నువ్వేం చేయాలంటే, నేను కూడా గాడిదలాగా కష్టపడాలి, గాడిదలాగా ఏం చేయాలి, యజమానికి నమ్మకంగా ఉండాలి, గాడిదలాగా బరువులు ఎంత బరువైనా మోస్తూ దేవునికి లేకుంటే యజమానుడికి ప్రీతికరంగా ఉండాలని మనం ఆశపడితే, నిజంగా నా ప్రభు ఆ ఆశను నెరవేర్చడానికి ఆయన సమర్థవంతుడు అన్నది ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.